మీ జనం టీవీ శంకర్. జనం టీవీ కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది చాయ్ పే చర్చ. ఈ చాయ్ పే చర్చలో మనం ఈరోజు ఆలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య ఓకే, చాయ్ పే చర్చలో ఈరోజు బీర్ల నిలయంకి వచ్చినాం. చూద్దాం ఉన్నాడా, లోపల ఏం చేస్తున్నాడో చూసే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఈరోజు చాయ్ పే చర్చ కార్యక్రమంలో మనం ఆలేరు కాంగ్రెస్ అభ్యర్థి బీర్లా ఐలయ్య నిలయంలో ఉన్నాము. అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? బ్రహ్మాండంగా ఆలేరులో మార్పు కోరుకుంటున్నారు. మార్పుతోటి ఆలేరు అని చెప్పి ఏ గ్రామం పోయినా తండోపతండాలు, ముఖ్యంగా మహిళలో బాగా చైతన్యం వచ్చింది. కేసీఆర్ వచ్చిన తర్వాత మహిళలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. మహిళలు అంటే గౌరవం లేకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం అటు మంత్రివర్గంలో కానీ అక్కడ ఎమ్మెల్యేలు కూడా ఒక మహిళలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి అంటే కేసీఆర్. కాబట్టి గ్రామాలలో మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ చేరుతున్నారు. తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన రుణం తీర్చుకోవాలి. మళ్ళీ తెలంగాణలో ఇప్పుడు ఆ సోనియా గాంధీ 6 గ్యారంటీ స్కీమ్లలో కూడా మహిళలకు పెద్దపీట వేసిందని చెప్పి, అంటే వాళ్ళు అభివృద్ధి బాగా చేసినాము. 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లతోటి చేసినాము. యాదాద్రిని పుణ్యక్షేత్రం 100 కోట్లతోటి చేసినామని చెప్పి అంటున్నారు. అంటే మీరు ఏ అస్త్రాన్ని ప్రయోగించి మీరు జనాల్లోకి వెళ్ళిపోతున్నారు? అభివృద్ధి అంటే కేసీఆర్ కుటుంబం, కవిత కుటుంబం, ఇక్కడ సునీతా మహేందర్ కుటుంబం అభివృద్ధి అయింది తప్ప ఏ గ్రామంలో ఏ మహిళకు అభివృద్ధి కాలే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మహిళలను ప్రోత్సహించింది, మహిళా సంఘాలు పెట్టింది, పావుల వడ్డీ ఇచ్చింది, వడ్డీలో రుణాలు ఇచ్చింది, కట్టినటువంటి వడ్డీ రిటర్న్ తిరిగి ఇచ్చేది. ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత మహిళల పైసలు కూడా కేసీఆర్ వాడుకునే స్థితిలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఏ గ్రామం పోయినా మహిళలు ఇలా టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా యాంటీగా ఉన్నారు. ఎందుకంటే ఈ 9.5 సంవత్సరాల్లో ఏ గ్రామంలో కొత్త పెన్షన్ కానీ, కొత్త రేషన్ కార్డు కానీ, ఏ రకంగా కూడా డబుల్ బెడ్రూమ్ కానీ, రైతు రుణమాఫీ కానీ, పిల్లల విషయంలో, నిరుద్యోగ సమస్య విషయంలో అన్నిట్లలో కేసీఆర్ ఫెయిల్ అయింది. కాబట్టి మహిళల్లో చాలా చైతన్యం వచ్చింది. ఏ ఇంటికి పోయినా కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి సాధ్యం. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమం వచ్చే తప్ప ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఒరిగింది ఏం లేదు. మళ్ళీ సోనియమ్మ రాజ్యం వస్తే తప్ప ఈ తెలంగాణ ప్రజల భాగం, ముఖ్యంగా ఆలేరులో మాత్రం మంచి స్పందన, మహిళల నుంచి ఎక్కువ కూడా ఇలా పార్టీ జైనింగ్లో కూడా మహిళలు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. అంటే ఇది సడన్ గా మీకు గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా, లేదా మీరు కష్టం పడ్డ కొద్దీ గ్రాఫ్ పెరిగింది అనుకోవచ్చా? గ్రాఫ్ అంటే మొన్న సోనియా గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి 6 పథకాల ద్వారా మాత్రం ఇలా యావత్ తెలంగాణ మొత్తంలో కాంగ్రెస్ క్రాప్ జరిగింది. ఆలేరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు అందుబాటులో పేదలకు సేవ చేయడం, పేదల పక్షాన వాళ్ళ సమస్యల మీద స్పందించి ఎప్పటికప్పుడు వాళ్ళకు అన్ని విషయాల్లో ముందుండి ఒక సేవకుడిగా సేవ చేస్తున్నారు. కాబట్టి ఏ గ్రామం పోయినా, ఏ తల్లిని అడిగినా, ఏ చెల్లిని అడిగినా మా బిడ్డ బీర్లయ్య కేసీఆర్ ఏమున్నా సెంటిమెంట్ వాడుకొని ఇటుకొచ్చి సునీతమ్మ నా పెద్ద బిడ్డ, సునీతమ్మని ఆస్వాదిస్తే నేను పెద్ద పదవి ఇస్తాను, 2 సార్లు పెద్ద పదవి ఇచ్చిండు, పెద్ద బంగ్లాలు, ఫామ్ హౌజులు, 100 ఎకరాలు, 100 కోట్లు, అంతే తప్ప ఆ పెద్ద బిడ్డకు కేసీఆర్కు డబ్బులు వచ్చింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలకు మాత్రం ఏం రాలేదు. ఈసారి బీర్లయ్య మా బిడ్డ, కేసీఆర్ బిడ్డకు 2 సార్లు వేసినాం, మా సొంత బిడ్డకు బీర్లయ్యకి వేస్తామని ఏ గ్రామం అయినా మా బిడ్డ బీర్లయ్యకి వేస్తామని చెప్పి మా తల్లులు. అంటే కేసీఆర్ కాళేశ్వరం వాటర్ ఒకటి, తర్వాత బసవపురం నెత్తి మీద కుండలాగా ఉంది ఆలేరు ప్రజలకు అని చెప్పేసి అన్నాడు. నిజంగా కాళేశ్వరం నీళ్లు ఆలేరు ప్రాంత వాసులకు అందుతున్నాయా? కాళేశ్వరం మొత్తం కమిషన్ల కోసం కట్టిండు. గత చరిత్ర చూస్తే కాంగ్రెస్ కట్టిన ఇప్పటికి కూడా చెక్కు చెదరలే. నాగార్జున సాగర్ అనుకో, శ్రీశైలం అనుకో, కడెం అనుకో, జూరాలు అనుకో, ఏ ప్రాజెక్టు కట్టినా ఇప్పటి వరకు చెక్కు చెదరని ప్రాజెక్టులు. కమిషన్ల కోసం కట్టినటువంటి ఈ ప్రాజెక్టు కాళేశ్వరం మొన్ననే చూసి పిల్లర్ కుంగిపోయింది. మొన్న అక్కడ మేడిగడ్డ దాడ బొంగబడ్డది. వీళ్ళు ఏమున్నా కమిషన్లకు ఆశపడి కట్టినే తప్ప ఇవాళ ఆలేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 10 మండలాలకు జీవనది అయినటువంటి ఈ గంధమల ప్రాజెక్టు కడితే 10 మండలాలు సస్యశ్యామరావు. గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి తపాష్పల్లె ఈ సునీతా మహేందర్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉండే, ఆమె అన్నది మరి మంత్రికి కొంత స్వార్థం ఉండాలి కదా. ఆ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి కానీ తపాష్పల్లి నీళ్లు సిద్దిపేట తీసుకుపోతే హారతి పట్టి ఇచ్చింది.
ఇక్కడ నవాబ్పేట ప్రాజెక్ట్ ఉంటే ఎర్రమేలి దయాకరావుకు హారతి ఇచ్చేసింది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గంధమల్ల ప్రాజెక్టు విస్మరించి బస్వాపూర్ డ్యామ్ కడితే బస్వాపూర్ను జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చిండు కానుక. ఎవరు ఈయన గొంగిడి మహేందర్ రెడ్డి. అంటే ఈయన టెస్కాప్ చైర్మన్ కావడానికి, రాష్ట్రంలో పదవి పొందడానికి ఇక్కడ ఈ నీళ్ళు ఇటు అమ్ముకుంటారు, ఆ నీళ్ళు అటు స్వాగతం పలుకుతారు. ఈ బస్వాపూర్ ప్రాజెక్ట్ నుంచి సూర్యాపేటకు నిలిపోతాయి కాబట్టి జగదీశ్వర్ రెడ్డి ఈయనకు పిలిచి పదవి ఇచ్చిండు. వీళ్ళకి పదవి మీద ఉన్న సోకు, పదవిలో ఉన్న మోజు ప్రజల మీద లేదు కాబట్టి వీళ్ళు ప్రజలలో తిరస్కరించబడ్డరు. ప్రజలు ఇలా ఈ తెలంగాణ ఇది కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే పార్టీ, ప్రజలకు పథకాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తెలంగాణలో ఇక్కడ ఆలయంలో కాంగ్రెస్ పార్టీని స్వాగతిస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు సమసినట్టేనా అట్లాగే ఉన్నాయా? కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి, లీడర్షిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికెవరు మేమే అనుకుంటాం. ఇప్పుడు మాత్రం అందరూ సమన్వయంగా కోఆర్డినేట్ చేసారు. ఎవరైతే కొన్ని వేరే పార్టీల నుంచి వచ్చారో వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోయారు తప్ప, వాళ్ళు కూడా వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఉనికి కోసమే పోయి తప్ప కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి ఆలేరులో అందరినీ కలుపుకొని సమన్వయంతో మేము ముందుకు పోతున్నాం కాబట్టి మా దాంట్లో లీడర్షిప్ ఎక్కువ ఉంటుంది. ఎవరికి వాళ్ళు లీడర్గా ఉంటారు కాబట్టి అందరినీ కలుపుకొని ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రం బీలైలే మా బిడ్డ మా తమ్ముడు. మీ వైపు నుంచి వెళ్ళి వాళ్ళను అంటే కోఆర్డినేషన్ చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? నేను అందరినీ రిక్వెస్ట్ చేసిన, అందరినీ రమ్మన్నా, అందరం కలిసి పనిచేద్దాం. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేయొచ్చు. తల్లి ఇందిరమ్మ రాజ్యం వస్తే ప్రతి గ్రామంలో నిరుపేదలకు ఇందిరా మిల్లు కట్టియచ్చు. ఎస్టీ ఎస్సీలకు ఇందిరా మిల్లు 6 లక్షలు, బీసీ ఓబీసీ మైనారిటీలకు 5 లక్షలు, ప్రతి రైతుకు 2 లక్షలు రుణమాఫీ, చదువుకునే విద్యార్థులకు ఫీజు రిమెంబర్తో పాటు చదువులకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఐఏఎస్ ఐపీఎస్ చదవడానికి తల్లి మంచి పథకాలు పెట్టింది కాబట్టి కొత్త పెన్షన్ విధానం 2000 సరిపోదని చెప్పి ఇప్పుడు ప్రతి కుటుంబంలో 4000 పెన్షన్, ఇద్దరు అర్హులు ఉంటే ఇద్దరు కూడా 4,000 పెన్షన్ పెట్టింది కాబట్టి ఈ కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములు ప్రతి కుటుంబంలో ప్రతి పేదవాడికి లబ్ధి అయ్యే విధంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మహిళలకైతే నెలకు 2500 కుటుంబంలో ఒక మహిళకు 500కే గ్యాసు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా మహిళలకు ఉచిత ఆర్టీ రవాణా సౌకర్యం కల్పిస్తుంది కాబట్టి ఈ పథకాలు అనేది ప్రతి గుండెకు ప్రతి ఇంటికి తగినాయి కాబట్టి గ్రామాన కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆలేరులో భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఓకే, చలో చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా? ఓకే, బయట తాగమా ఇంట్లో తాగమా? బయటనే. ఓకే, ఇప్పుడు మనం బీర్లా ఐలయ్య గారితో చాయ్ పే చర్చ కార్యక్రమంలో చాయ్ తాగడానికి వెళ్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు రఫ్ క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. జనంలో ఉండేటువంటి క్వశ్చన్స్ ఒకసారి రేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎన్ని డబ్బులు ఇచ్చి మీ పార్టీలో చేర్చుకుంటున్నారు? డబ్బులు కాదు కానీ తెలంగాణ ఉద్యమంలో జెండా మోసి 23 ఏళ్ళు పార్టీకి సేవ చేస్తే 2 సార్లు పార్టీని అధికారం తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సునీతా మహేందర్ రెడ్డి ఉద్యమకారులను పక్కన పెట్టి అనగదొక్కుతుంది. ఇవాళ మీరు చూస్తే గుండాల మండలంలో ప్రకాష్ అనే వ్యక్తి, చిన్నం ప్రకాష్ అనే వ్యక్తి జెండా మోసిండు. ఆమె జెండా కట్టినప్పుడు ఈమె పార్టీలో లేదు. ఇవాళ ఆలేరులో మోహన్ రావు పార్టీని భుజాన వేసుకొని 2 సార్లు గెలిపించిండు. ఇవాళ బొమ్మలరామంలో జెడ్పీడీసీ కృష్ణారెడ్డి, ఇలాంటి జెడ్పీడీసీలు ఎంపీపీలు ఎంతోమంది సొంత ఆస్తులు అమ్ముకొని ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి సగం జన సమ్మె చేసి ఆస్తులు అమ్ముకొని ఎమ్మెల్యేని చేస్తే ఇవాళ ఈమె రియల్ ఎస్టేట్ వ్యాపారులను, డబ్బున్నలను మొత్తం వెనకేసుకొని ఎవరితో డబ్బు ఎక్కుంటే వాళ్ళతోటే దోస్తాన్ చేసుడు, వాళ్ళకే పదవులు ఇచ్చుడు, ఉద్యమకారులను అనగదొక్కి ఎక్కడైతే ఉద్యమకారులు ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో డబ్బు బలం ఎక్కువైనాక డబ్బుతో ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఉద్యమకారులను పక్కన పెట్టారు కాబట్టి ఇవాళ ఉద్యమకారులు ఆలేరులో ఎంతమంది అంతమంది సుమారు ఈ 2-3 రోజుల్లో 3-4 వేల మంది కాంగ్రెస్ జాయిన్ అయ్యారు కాబట్టి ఎవరికి డబ్బులు లేవు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఎక్కడిది? ఈ 2 సార్లు గెలిచినటువంటి టీఆర్ఎస్ వాళ్ళే లక్షల కోట్లు 1000 కోట్లు దండుకొని ఆ డబ్బులు మళ్ళీ ఎలక్షన్లు ఇస్తారు తప్ప ఇలా కింది క్యాడర్ను, మిడిల్ క్లాస్ క్యాడర్ మొత్తం కొనుగోలు చేస్తున్నాడు. మహేందర్ రెడ్డి పొద్దుపూట బకాసులు లెక్క వండుకుంటున్నాడు. తెలంగాణ డబ్బులు పట్టుకొని ఓట్లు కొంటాం, ఛాయ్ కొంటాం, బట్టలు కొంటామని తిరుగుతుంది తప్ప ఇలా ప్రజలలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. మళ్ళీ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీసుకోవడం కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపియాలని చెప్పి ఇలా గ్రామాన తండోపతండాలుగా ముఖ్యంగా మహిళలు అయితే ఆ తల్లి రుణం తీసుకుంటాం, ఆ తల్లి మా మహిళలకు పెద్దపీట వేసింది. ఏ ప్రభుత్వం వచ్చి కూడా కనీసం మా మహిళలను గుర్తించలే. గతంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ వల్లనే, సోనియా వల్లనే మాకు నెలకు 2500 మా అకౌంట్లో పడుతున్నాయి. 500 గ్యాసు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉచిత రవాణా సౌకర్యం, ఇలాంటి కార్యక్రమాలతో ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మేము డబ్బులు ఎవరికి మాత్రం డబ్బులు ఎక్కడిది? రోజు పోయి దండం పెట్టి ఇలా మార్పు రావాలంటే వాళ్ళే మార్పు నాందిగా జాయినింగ్ కార్యక్రమం జరుగుతున్నాయి. అంటే మహేందర్ రెడ్డి రాత్రిపూట డబ్బులు పంచుతున్న వచ్చే నాయకుల కంటే మీ మీద ఎక్కువ నాయకులు మీ వైపు వస్తున్నారు. ప్రేమతోనా లేకంటే ఆమె మీద వ్యతిరేకతతో వస్తున్నారా? నేను ఒకటే చెప్పిన, ఏదైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని అనగదొక్కుతున్నారు.
ఎవరైతే తెలివి కల్లా రాజకీయం చేస్తారో వాళ్ళను రేపు ఎదిగితే ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళని తొక్కుతారు. కాబట్టి ఇలా వాళ్ళంతా అణగారిన వర్గాల అణగదొక్కుతున్న పడుతున్నారు. కాబట్టి ఈ అణగదొక్కే పాటలో మేము ఉంటే మళ్ళీ ప్రజలకు న్యాయం చేయలేము. ప్రజలకు న్యాయం కావాలంటే, ఆలేరు అభివృద్ధి కావాలంటే ఆలేరులో మార్పు జరగాలి. ఆ మార్పు కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. ఆలేరులో ఒక సేవకుడు బీర్లైలే ఉన్నాడు. మంచికి చెడుకు సావుకు బతుకు ఆర్థికంగా సహాయం చేయడం కోసం పిల్లలను చదువు ఎడ్యుకేషన్లో కానీ ఎవరికైనా ఇబ్బంది ఉన్నా నేనున్నా అంటూ ముందుకు పోతుంది. కాబట్టి ఆ బిడ్డను గెలిపిస్తే రేపు ఆలేరు అన్ని విధాల సేవా కార్యక్రమం జరుగుతాయనే ఉద్దేశంతో ఇలా చాలామంది సేవా దృక్పథంతో ఆలేరు అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. కాబట్టి ఎవరికి డబ్బు ప్రలోభం కాదు. వాళ్ళు డబ్బులు లేనాడే సొంత ఆస్తులు అమ్ముకొని పార్టీలకు వచ్చినాడు. పార్టీల వల్ల చేరికల వల్ల డబ్బులతో కాదు, ఇలా స్వచ్ఛందంగా పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వాళ్ళు ముందంజలో ఉంటున్నారు. గతంలో అంటే బీజేపీలో ఉండి బీజేపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరిండు, బీఆర్ఎస్లో చేరిండు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరినటువంటి మోత్పల్లి నరసింహులు కావచ్చు, గతంలో ఇక్కడ పనిచేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నాగేష్ కావచ్చు, మీతో కలిసి పనిచేస్తున్నారా వాళ్ళు? ఇప్పటికీ మాతో ఉన్నారు. మోత్పల్లి నరసింహారావు ఆయన దీవెనలు ఉన్నాయి. ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి క్యాడర్ మొత్తం ఐలయ్య కోసం కష్టపడాలి. ఐలయ్య అయితే మన బిడ్డ, ఒక బీసీ బిడ్డ, గతం నుంచి కూడా సేవా కార్యక్రమం చేస్తున్నాడు. నా వారసుడిగా నేనేదైతే సేవా కార్యక్రమం చేసినో 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేసినటువంటి మోత్పల్లి నరసింహుడు నాకు వారసుడు ఉండాలి, నా తమ్ముడు అని చెప్పి ఇలా దీవిస్తున్నాడు. ఈ 2-3 రోజుల్లో ప్రచారం కూడా వస్తాడు. కాబట్టి ఆయన ఆశీస్సులు, ముఖ్యంగా కురుదుల నాగేష్ గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి. అందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారు. మోత్పల్లి మొన్న మీరు పెట్టేటువంటి బహిరంగ సభలో ఆ ఇద్దరు కూడా కనబడలేదు. అంటే ప్రజల్లో నెగిటివ్ థాట్స్ పోతున్నాయి, వాళ్ళిద్దరు సపోర్ట్ చేయట్లేదు అనేది. దీని మీద మీ క్లారిటీ ఏంటి? లేదు, 100కి 100 వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే నాగేష్ గారు కూడా టికెట్ ఆశించారు. కాబట్టి నామినేషన్స్ అయిన తర్వాత కలుస్తామనే ఉద్దేశం ఉంది. మోత్పల్లి నరసింహ కూడా ఎక్కడికక్కడ అందరినీ వాళ్ళ శ్రేణులను పిలుచుకొని ఆయన ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మన బిడ్డ బీలైలే చేయాలి ఈసారి. గతంలో గెలిపించిన వాళ్ళు ఆలేరును దాచుకుంటారు. 6 సార్లు గెలిచి ఆయన ఏం సంపాదించుకోలే. ఇక్కడ నగేష్ కూడా 2 సార్లు గెలిచి ఏం సంపాదించుకోలే. బీసీ బిడ్డగా భిక్షమయ్య కూడా ఏం సంపాదించుకోలే. వాళ్ళు ప్రజాసేవ చేసిరు, వీళ్ళు ప్రజా దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడిని అందం ఉంచాలని నగేష్ గారు, మోత్పల్లి నరసింహులు, ఇలా భిక్షమయ్య కూడా ఏదో తూతు మంత్రంగా అటు పోయింది తప్ప ఆయన బీసీ బిడ్డను గెలిపించాలని ఆయన లోపల కూడా ఉంది. ఆయన ఇంటర్నల్గా మాకే సపోర్ట్ చేస్తాడు. ఏదో రేపేదో పదవి వస్తుందో ఏదో అనే ఉద్దేశంతో పోయింది తప్ప ఆయన మనసు మొత్తం బీసీ నాయకుల మీద ఉంది. బీసీ బిడ్డ కాబట్టి నాకు బీసీగా సపోర్ట్ చేస్తాడు. ఏదో వాళ్ళ భయభ్రాంతులకు గురి అయిపోతుంది తప్ప ఆయన కూడా బీసీ నాయకుడు, మాకు హైలెవెల్లో సపోర్ట్ చేస్తాడు. గతంలో ఎమ్మెల్యే సునీతతో కావచ్చు, మహేందర్తో కావచ్చు, పనిచేసినటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పుడు విభేదించారు, మీ దగ్గరికి వస్తున్నారు. అంటే మీకు లాభం జరుగుతుంది అనుకుంటున్నారా, నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా? వాళ్ళు నా దగ్గరికి ఏం రావట్లేదు, నేను వాళ్ళ దగ్గరికి పోతున్నా. మార్పు కావాలి. ఎందుకంటే గతంలో ఎంతో కష్టపడి ఎన్నో ఆస్తులు అమ్ముకొని ఎంతో శ్రమించి ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించడంలో వీళ్ళంతా కరడు కట్టిన తెలంగాణ వాదుల లెక్క ఈ సునీత మహేందర్ కంటే ఎక్కువ పనిచేసిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు అనగదొక్కబడుతున్నారు. మీకు అక్కడ గౌరవం లేదు, మీరు కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ ఇంజి మంత్రికి పథకాలు పెట్టింది, తెలంగాణ ఇచ్చిన పార్టీ, మీరు ఉద్యమం చేయడం వల్ల ఇలా తెలంగాణ కూడా అలా అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, మీరు తెచ్చే తెలంగాణలో మీరు భూమిక పోషించాలని నేను వాళ్ళను అర్జించడం జరిగింది. వాళ్ళు అర్థం చేసుకుని ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇలా కాంగ్రెస్లో కీలకంగా పనిచేసి రేపు గెలుపులో కూడా వాళ్ళే ఎక్కువ ముందంజలో ఉంటారని చెప్తూ. అంటే జనాల్లో ఒక చర్చ నడుస్తుంది, గొంగిడి మహేందర్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కావచ్చు, విచ్చలవిడిగా డబ్బులు పెట్టి ఓట్లను కొనుగోలనేటువంటి ఆసక్తి చూపుతున్నట్టు జనాల్లో చర్చ నడుస్తుంది. దీన్ని మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? వాళ్ళు ఒకటే చెప్తున్నాం, వాళ్ళే అంటున్నారు, బిడ్డ వాళ్ళకి ఇల్లు లేకుండే తెల్ల రేషన్ కార్డు ఉండే ఆర్టీసీ బస్సులోకి ఇచ్చేది, మేము ఓట్లు వేసినాక 2 సార్లు ఎమ్మెల్యే 1000 కోట్లు దండుకుంది, ఆ 1000 పైసలు బిడ్డ మాయి, మేము ఓట్లు వేస్తే గెలిపించడానికి ఇన్ని కోట్లు సంపాదించింది మా పైసలు, ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం, ఎడమ చేతి తీసుకుంటాం, కుడి చేతి గుర్తుకేస్తాం, మరి అట్లా తీసుకుని తప్పు కదమంటే, అవును బిడ్డ ఎమ్మెల్యే కాకముందుకు ఆమెకి ఏముండే, మేము ఎమ్మెల్యే చేస్తే 1,00,000 కోట్లు సంపాదించింది, 100 ఎకరాలు సంపాదించింది, ఆ పైసలే మాకు ఇస్తుంది. మేము బీలైలకు మేము ఇంతవరకు ఓటేయలే, మా గ్రామం వచ్చిండు, నీళ్ళ ఫిల్టర్ పెట్టిండు, ఇంటికో క్యాన్ ఇచ్చిండు, మా పక్కింటోడికి యాక్సిడెంట్ అయితే అంబులెన్స్ పంపిండు, ఎవరైనా చనిపోతే 5,000 ఇస్తున్నాడు, పిల్లల చదువుల కోసం ఇస్తున్నాడు, పేదోడు ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తున్నాడు. అట్లాంటి మా బిడ్డకి మేము ఓటేస్తాం. కానీ 2 సార్లు ఓట్లేస్తే మేము దండుకుంటుంది, ఆయన సేవలు చేస్తుంది. కాబట్టి అలాంటి సేవకుడు మా ఆలేరు కావాలి. అందుకే వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం, ఏం చేసినా మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీర్లైలకి ఓటేస్తామని చెప్పి తాత అవ్వ పెద్దనాయన ముసలోళ్ళు యువకులు కొత్త ఓటర్లు అయితే 100కి 90%, 99% కాంగ్రెస్ పార్టీకి వేయాలి. ఇవాళ ఏ నిరుద్యోగికి ఉద్యోగం లేదు, యువతకు ఉపాధి లేదు,
ఇవాళ తెలంగాణలో తాగుడు ఊగుడు తప్ప ఈ కేసీఆర్ సాధించింది ఏం లేదు. ముఖ్యంగా గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి డబ్బును నమ్ముకుంది, బీర్లైలే ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజాసేవే లక్ష్యంగా పోతుంది. కాబట్టి మీరు ఎన్ని డబ్బులు వంచినా ఇవాళ నోట్ల కట్టలు తీసుకొని రాత్రిపూట వెళ్ళి నేను సంఘాలం కొంటా, గౌడ సంఘం కొంటా, గొల్ల సంఘం కొంటా, కుర్మ సంఘం కొంటా, ఈ ముదిరా సంఘం కొంటా, గుడి కట్టిస్తా, 9.5 సంవత్సరాలు ఏం గాడి పనులు మీరా మీరు? ఇవాళ సంఘాలు కొంటే ఇస్తారా మీరు? ఆలేరు ఇవాళ పోరాటాల గడ్డ. ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఒక చల్లూరు పోషయ్య, ఒక మోత్పల్లి నరసింహులు, ఒక కుడుదల నగేషు, ఒక బూడిది భిక్షమై వెళ్ళినటువంటి ప్రాంతంలో వీళ్ళు సంపాదించారని డబ్బులు మీరు 2 సార్లు అధికారం ఇస్తే ఇన్ని వేల కోట్లు సంపాదించారు. ఇలా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా వీళ్ళకు చరమగీతం పాడాలని ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. చాయ్ పే చర్చల కార్యక్రమంలో భాగంగా మనం యాదగిరిగుట్ట పట్టణంలో ఉన్నాం. చాయ్ తాగుతూ బీర్లా కాంగ్రెస్ అభ్యర్థితో ఉన్నాం అన్న. అంటే జనంలో ఉండేటువంటి క్వశ్చన్, మీ మీద ప్రత్యర్థులు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రత్యర్థులు అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పేదల దగ్గర ఫ్లాట్లు గుంజుకున్నాడని చెప్పేసి మీ మీద వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మీ క్లారిటీ ఏంటి? ప్రజాదరణ చూసి ఓర్వలేక ఏదో ఒకటని బట్టగాల్చి మీద ఎలా చూస్తున్నారు. నేను అక్రమంగా సంపాదించిన అధికారం మీరెవరుగా? ప్రభుత్వం మీదే కదా. ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ప్రభుత్వం మీదే కదా. ఎంక్వైరీ చేయొచ్చు కదా. అంటే మరి మీరు ఒప్పుకున్నట్టుగా ఐలే సమర్థుడు అన్నట్టుగా మీ ప్రభుత్వంలో ఐలే అక్రమంగా సంపాదిస్తుంటే మరి గచ్చోడు అన్నట్టుగా ఎట్లా ఒప్పుకుంటారా? ఎట్లా అనబుద్ధి అవుతుంది వాళ్ళకు? ప్రభుత్వం మీది, పోలీసు వాళ్ళు మీ పోలీసు వాళ్ళు, ఆర్డీఓ, ఎంఆర్ఓ అక్రమ సంపాదిస్తే ఒక్కటైనా తీయించాలి కదా. 9.5 సంవత్సరాలు అధికారం ఉన్న మీళ్ళు ఏ రకంగా అంటారు? బిజినెస్ చేస్తున్నా, 4 రూపాయలు సంపాదించి వచ్చిన దాంట్లో నేను ప్రజలకు పెడుతున్నా. నువ్వు దాచుకొని ఎలక్షన్లప్పుడే ఖర్చు పెడుతున్నావు. అంత పెద్ద మాయరోగం కరోనా వస్తే కనీసం ఒకరు మందరిచ్చినవా? నీ ప్రాణమేమో విలువైంది. నీకు కరోనా వస్తే అపోలో హాస్పిటల్లో 30 లక్షలు పెట్టి పెట్టి కొనుక్కుంటావు. పేదోడికి కరోనా వస్తేనేమో గాంధీ హాస్పిటల్ బొంగికి పోవాలి. అది కూడా వెహికల్ లేవు. దానికోసం ఆలయంలో 4 అంబులెన్స్ పెట్టిన, 4 అంబులెన్స్ పెట్టి ప్రజలను సేవ్ చేసిన. తండ్రికి కరోనా వస్తే కొడుకు పోలే, కొడుకు వస్తే తండ్రికి పోలే. అట్లాంటి కాలంలో నేను ఇంటికి పోయి నా అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ పంపించి భరోసా ఇచ్చిన. కరోనా వచ్చే రాకుండా మాస్కులు పంపిన, శానిటైజర్ పంపిన. ఊరి నుంచి ఊరికి పోలే, దుకాణం పోలేకపోతే కూరగాయలు, మాస్కులు, నిత్యావసర సరుకులు పంపిన. అది ప్రజాసేవ చేసిన. దీన్ని చూసి ఓర్వలేక ఏ గ్రామం పోయినా మా బిడ్డ బీర్లే అంటూ ఓర్వలేక మహేందర్ రెడ్డి పొద్దాకం అంటుడు. తెలంగాణ డబ్బుల సంచులు తీసుకొని నేను ఓట్లు కొంటా పోతున్నాను. ఎంతమంది కొంటావు? 9.5 సంవత్సరాలు అధికారం లేకున్నా ఎత్తిన జెండా దించకుండా కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పి 1000 కళ్ళతోటి కాంగ్రెస్ అవ్వాలని ఎదురు చూస్తున్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ఇలా ఓటర్లు, మహాశయులు, కాంగ్రెస్ ఎప్పుడు ఎలక్షన్ అయితే ఎప్పుడు కాంగ్రెస్కి వేయాలి, ఎప్పుడు మా ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి. ఇందిరమ్మ రాజ్యం వస్తే మా గతంలో వచ్చేటువంటి ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, మాకు పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి. 9.5 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు రాలే. పెన్షన్ భర్త చచ్చిపోతే భార్యకు 10 రావాలి. 4 ఏళ్ళ నుంచి కూడా ఒక్క పెన్షన్ వస్తలేదు. ఏం తెలంగాణ ప్రభుత్వం ఇది? గతంలో మీ మీద ఐటీ రైట్స్ జరిగినాయి. అంటే ఏం చేయకపోతే ఐటీ రైట్స్ ఎందుకు జరిగినాయి అనేటువంటిది కూడా క్వశ్చన్ ప్రజలలో వస్తుంది. ఐటీ రైట్స్ జరిగిన మాట వాస్తవమే. మేము కంపెనీకి ల్యాండ్ ఇచ్చేది, నేను బిజినెస్ చేస్తున్నా. ఆ కంపెనీ వాళ్ళ మీద రైట్స్ అయినాయి కాబట్టి దానికి అనుబంధంగా నేను ఉన్నా. వాళ్ళకి ల్యాండ్ బ్యాంక్ కొనిస్తున్నా, ల్యాండ్ అమ్మిస్తున్నా, మిడిల్లో నేను ఉన్నా కాబట్టి నా మీద చేయడం కామన్. ఎందుకంటే ప్రభుత్వం తన పని తను చేయాలి కదా. అది ప్రభుత్వం బాధ్యత. దానికి ఆ కంపెనీకి ఎవరైతే ల్యాండ్ ఇస్తున్నా నా ఒక్కని కాదు, 15 మంది మీద అయింది. ఆ కంపెనీ ల్యాండ్ ఇస్తున్నాం కాబట్టి ల్యాండ్ క్లియర్ చూపించినాం. అది కూడా కోర్టులో నడుస్తుంది, ప్రాసెస్ ఉంది. దానికి మేము ప్రభుత్వానికి మేము వేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఏ రకంగా మేము ట్యాక్స్లు కడుతున్నాం, ఏ రకంగా మేము బిజినెస్ చేసినాం అన్ని చూపించాం. కాబట్టి దాంతో ఇబ్బంది ఏం లేదు. చట్టం ప్రధానం చేసుకోవాలి. గతంలో కేసీఆర్ 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఆలేరులో మీటింగ్ పెట్టడం వల్లే భిక్షమయ్య గౌడ్ ఓడిపోయాడు, ఆమె గెలిచిందన్నారు. ఈసారి కేసీఆర్ ప్రభావం ఆ మీటింగ్ మీద మీకు గెలిపోవటం మీద ఏమైనా పడే అవకాశం ఉంటుందా? కేసీఆర్ మాట నమ్మే పరిస్థితి లేదు. నువ్వు అన్నది కూడా వాస్తవమే. 2014లో తెలంగాణ సెంటిమెంట్ మీద కేసీఆర్ గెలిచిండు. 2018లో కేసీఆర్ పథకాలు. ఇక్కడ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి కాదు అంటే ఆయన చెప్పిండు వీళ్ళు అసమర్థులు, చేతగానలు, నామకం చూడు అన్నాడు కేసీఆర్. ఒకసారేమో తెలంగాణ సెంటిమెంటు, రెండోసారి సుంత సంబంధం లేదు, నామకం చూడు అంటే ఈమె అసమర్థురాలు, ఏమున్నా డమ్మి కేసే, నేను చూసుకుంటా ఏదున్నా, నేను గుట్టను దత్తత తీసుకుంటా, గుట్టను అభివృద్ధి చేస్తా అంటే ఈ ప్రజలు నమ్మిరు. ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నాడు కదా. మళ్ళీ సభలో వచ్చినేమన్నాడు, నా పెద్ద బిడ్డ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి, నా పెద్ద బిడ్డకే అన్నాడు. వాస్తవానికి పోయినసారి భిక్షమయ్య గెలుపు ఖాయమైపోయింది, 100కి 100 రూపాయలు ఖాయమైపోయింది. 100 మీడియాలలో కూడా 99 మీడియాలు గెలిచాయి. కానీ ఎప్పుడైతే ఈయన వచ్చి నా పెద్ద బిడ్డ
అరే కేసీఆర్ బిడ్డే మనకు ఎమ్మెల్యే అయితే ఇక్కడ మంత్రి అవుతుందేమో, డెవలప్ పోయినసారి ప్రభుత్వం విప్పు ఉంది, ఈసారి గెలిస్తే మొత్తం కేసీఆర్ మాట అనుకుని ఇలా నమ్మి మోసపోయారు. వాస్తవానికి బీసీ నాయకుడు భిక్షమే చాలా కష్టపడ్డాడు, ఏం సంపాదించుకోలే. 6 సార్లు చేసిన ముప్పై నర్సులు ఏం సంపాదించుకోలే, నగేష్ 2 సార్లు వచ్చి ఏం సంపాదించుకోలే. భిక్షమే ప్రజాసేవ చేసిండు. వాస్తవానికి 2 సార్లు ఓడిపోయినా ధైర్యం కోల్పోకుండా బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించిండు, బాగా చేసిండు. కానీ ఇవాళ ఆయనకు బెదిరింపులు, కేసులు, నీకు రేపు అది ఇస్తాం ఇది ఇస్తామని బూచి చేయించు తప్ప మంచి వ్యక్తి భిక్షమే. కానీ ఇవాళ మాయలో పడ్డాడు. ఏం చేస్తాం? చెల్లాక మీకు చెప్పాలి, ప్రతిసారి కేసీఆర్ రొటీన్ డైలాగ్ వాడుతుండు. సుంతన పెద్ద బిడ్డ ఓటేయమంటే ఈసారి ప్రజలు అంటున్నారు, బిడ్డ మేము రోజుసారి కేసీఆర్ బిడ్డకి వేసినాం, ఈసారి మా సొంత బిడ్డ నీ కోటేయకుండా మా ఊళ్ళో ఫిల్టర్ ఇచ్చినావు, ఇంటికి ఒక క్యాన్ ఇచ్చినావు, ఈ ఆపద వస్తే అంబులెన్స్ పంపుతున్నావు, కరోనా కష్టంలో మా ఆదుకున్నావు. 2 సార్లు కేసీఆర్ బిడ్డకి వేసినాం, ఈసారి మా బిడ్డకి వేస్తామంటున్నావు. ఏ గ్రామం పోయినా గా ప్రేమ చాలదా? సొంత బిడ్డలే సొంత బిడ్డ మా బిడ్డ అంటున్నాం, సొంత బిడ్డ కదా. కేసీఆర్ బిడ్డకి వేసినాం, మేము మా బిడ్డకి మేము ఎందుకు వేసుకోవద్దు అని చెప్పి ఈసారి గ్రామాన ముఖ్యంగా మహిళలు అయితే బ్రహ్మరథం పడుతురు. మేము ప్రచారానికి పోతే అది విజయోత్సవాలు ఎక్కుంది. అంటే ఆలేరు ప్రాంతానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు కాబట్టి ఒక సేవకుడిగా ఆలేరు ప్రజలు గుర్తించరు. మా గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. ఏమున్నా దింపుడుగా ఆశ ఉంది, వాళ్ళకు పైసలతోటి దింపుడుగా ఆశ ఉంది. రాత్రిపూట పైసలు సంచు పట్టుకొని ఇన్నప్పుడు తిరుగుతుండట, కుల సంఘాలు కొంటా, మీ కులానికి ఇస్తా, కమిటాలు కట్టిస్తా, నీకు 5 లక్షలు ఇస్తా అంటే ఎంతమందిని కొంటాడు? 2,20,000 ఓట్లలో కొంటే 5-10 వేల మందిని కొంటే ఇవాళ లీడర్ల మీదనే జనం తిరగబడే కాలం వచ్చింది. కాబట్టి ఈ లీడర్ల మాటలు, నీ పైసలకు ఎవరు లొంగరు. కాబట్టి ఆలేరులో కాంగ్రెస్ ఎప్పుడో గెలిచింది, భారీ మెజారిటీ దిశగా పయనిస్తుంది. నిరుద్యోగులు ఆలేరు నుంచి, గుట్ట నుంచి, ఆలేరు ప్రాంతం నుంచి చాలా మంది ట్రైన్కు హైదరాబాద్ అప్ అండ్ చేస్తున్న పరిస్థితి. అంటే మీరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి హామీ నిరుద్యోగ సమస్య మీద? ఈ ప్రాంతంలో పుణ్యక్షేత్రం ఉంది. ఈ పుణ్యక్షేత్రం అభివృద్ధి అయితే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అనుకున్నాం. కానీ పుణ్యక్షేత్రం పేరు మీద కూడా ఈ ప్రాంతం దగ్గా చేసి 500 మంది ఆటో కార్మికుల పొట్టన చేత పట్టుకొని ఎమ్మెల్యే ఇంటికి పోతే నన్నేం చేయమంటావు, సావుమంటావు అన్నది. అరే ముఖ్యమంత్రుడిగా అమ్మ నువ్వు ఎప్పుడు పెద్ద బిడ్డ అంటావు, మరి ముఖ్యమంత్రి చెప్పంటే నన్నే తిడుతుడు ముఖ్యమంత్రి అంటే, మరి సొంత బిడ్డను తిట్టాక నువ్వు ఉండేందుకు లేకెందుకమ్మా? అదొకటి. ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ లేవు. ఐటీ పార్క్ అన్నాడు కేటీఆర్. వరంగల్ పోతుంటే 2-3 సార్లు ఈ ప్రాంతంలో ఒక ఐటీ పార్క్ ఇస్తా, ఇక్కడ ఐటీ కంపెనీలు ఇస్తా, ఈ ప్రాంతంలో ఉపాధి ఇస్తాడు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి మోత్పల్లి నరసింహ గారు ఆధ్వర్యంలో ఒక కందుకూరు కంపెనీ ప్రీమియర్ ఎక్స్ప్లోజన్ నుండి 1000 కుటుంబాలను కాపాడుతుంది. దాంట్లో కూడా ఈ దుర్మార్గుడు చేరి ఎక్కడ కాలు పెడితే అక్కడ ఐరన్ లెక్కే మా మహేందర్ రెడ్డి గారిది. ఆ కంపెనీలాగా అడుగుపెట్టిన ఆ కంపెనీ ఇవాళ లాస్ట్లో నడుస్తుంది. ఏది చేసినా ఒక ఐరన్ లెక్క అన్నట్టిన. మొన్ననే అతి 2 గంటలతో 3 గంటలతో గెలిచిండు. దేంట్లోకి పోయినా ఆధిపత్యం కావాలి, డబ్బులు కావాలి, ప్రతిదీ డబ్బుతో ముడిపడదు. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది. ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కానీ ఐటీ గార్డర్ కానీ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తాం. ఇవాళ యువత పెడదోరణ పడుతుంది. యువతకు ఏ అవకాశం లేకపోవడంతో బాగా మద్యానికి అలవాటు పడి ఇవాళ యువత సన్మార్గం నడుస్తలేదు. రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ ప్రాంతంలో యువతకు పెద్ద ఎత్తున 2-3 ఫ్యాక్టరీలు తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి కల్పిస్తాం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో యువతకు భవిత ఉంటుంది. యువకులు కూడా ఎక్కువ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంబడే ఉన్నారు. ఈ 9.5 సంవత్సరాల్లో మేము కొట్లాడి తెచ్చుకో తెలంగాణలో మా బతుకులు మారలే. మేము ఓట్లేసి గెలిపించినటువంటి సునీతా మహేందర్ బతుకు మారింది. తెల్ల రేషన్ కార్డు ఉన్నామే, ఎర్ర బస్సు వచ్చి ఎక్కామే. ఇవాళ ఓల్వా కారు, బెంజి కార్లు, ఫామ్ హౌజులు, బంగ్లాలు, కార్లు, 100 ఎకరాలు, 1000 కోట్లు. ఆ కోట్లతోటే ఓట్లు కొనాలని చూస్తారు తప్ప ఇవాళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇది పోరాటాల గడ్డ, ఈ గడ్డలో ఉద్యమాల గడ్డ, కమ్యూనిస్టు కంచుకోట ఉన్నటువంటి ఈ కమ్యూనిస్టు భావజాలు ఉన్నటువంటి ఈ ఆలేరు ప్రజలు ఒక సేవకుడిగా బీర్లైలు అయితేనే మాకు ఖచ్చితంగా ఆలేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు, మా ప్రజలకు సేవ చేస్తాడు, అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మా బిడ్డ బీర్లైలకి వేస్తామని చెప్పి ముక్త కంఠంతో చెప్తున్నారు. మొత్తం మీద బీర్లైలేను ఒక బీసీ బిడ్డగా అందరూ ఆదరిస్తున్నారు. కానీ బీర్లైలకు కులం ఫీలింగ్ బాగా ఉంటుంది అనేటువంటిది మీ మీద ప్రతిపక్షాలు మీ మీద ఆరోపణ చేస్తున్నారు. అంటే నిజంగా ఫీలింగ్ ఉందా లేదా బీసీ బిడ్డగానే మిగిలిపోతారా? ఇవాళ మీరు చూస్తున్నారు, నా కొడు భుజం మధుసూన్ రెడ్డి, నా ఏడవ భుజం రామరెడ్డి. ఇక ఇంతకన్నా నిదర్శనం కావాలి? ఎవరన్నా వేరే కులస్తున్నారా? వాళ్ళు ఎట్లా ఐలేని డ్యామేజ్ చేయాలి, ఐలే పబ్లిసిటీని ఎట్లా తగ్గియాలి, ప్రజలలో ఎట్లా ఆయన తీసుకుపోవాలి. అసలు నా కులం ఏందో నేనే మర్చిపోతాయి ఒక సమయంలో. నాకున్నది రెడ్డి వర్గాలే నన్ను ఈ స్థాయి తీసుకొచ్చినాయి. నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మా ఊళ్ళో రెడ్డి కులస్తులు చందాలు వేసి నన్ను గెలిపించారు. ఇవాళ కూడా నాకు రెడ్డి నాయకులే చందాలు ఇస్తున్నారు. రెడ్డి సంఘం నుంచి కూడా నాకు చందాలు వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే చందాలంటే ఓ 5,000 10,000 మా డీజిల్ ఖర్చులు, మా బండ్ల ఖర్చులు వాళ్ళే ఇస్తున్నారు.
అలాంటిది ఒక ముద్ర వేయాలని ఇలా రెడ్డిలంతా ఏకమై ఐలేం గెలిపిస్తారని అక్కస్తోటి ఈయన గొల్ల అయినా ఈయన కుర్మ అయినా ఈయన ఈ కుర్మ అయినా అంటున్నారు. ఇలా గొల్ల కుర్మల మధ్య కూడా విభేదాలు పెడుతున్నారు. గొల్ల కుర్మ అంటే అన్నదమ్ములం, స్నేహభావం, ఎక్కడ పోయినా మేము సదరు చేస్తాం, ఎక్కడ పోయినా మేము సంబరాలు చేసుకుంటాం. గొల్ల కుర్మలు అంటే అన్నదమ్ముల లెక్క కలిసి ఉంటాం. మా మధ్యలో ఈ దుర్మార్గుడు మహేందర్ రెడ్డి ఎప్పుడు ఓట్ల రాజకీయం, కుల రాజకీయాలు చేస్తాడు. ఇవాళ ఓట్లు వచ్చిన వెంటనే నేను ఈ కులానికి ఇది కట్టిస్తా, ఆ కులానికి అంటాడు. కాబట్టి కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు. కరోనా కాలంలో అన్ని ఇళ్ళకి పోయినా ఎక్కువ నాతో స్నేహాలు ఉన్నది ఎస్సీలు ఉంటారు, దళితులు ఉంటారు. ఇలా దళిత కుటుంబాల్లో నేను పల్లెనిద్ర చేసిన 40 గ్రామాలు దళిత వాడల్లో వండుకున్నా, గిరిజన వాడల్లో వండుకున్నా, ఎస్టీ అమ్మాలతోటి ఎస్టీ అక్కలతోటి భోజనం చేసిన, సహపంక్తి భోజనం చేసినాం. దీనికంటే నిదర్శనం ఏంది? అసలు ఎక్కడ ఈ కులాలు వస్తాయి? ప్రజాస్వామ్య దేశంలో కులం ఉంటుందా, మతం ఉంటుందా? ఏదో ఆ సనాతన నుంచి అప్పటి నుంచి వస్తున్నటువంటి ఆ కులాలే తప్ప నేను ఎక్కడ కుల ప్రాతిపాది కాదు. ఓట్ల కోసమే వీళ్ళు కులాల రాజకీయాలు చేస్తుంది తప్ప నాకైతే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. మా గొల్ల కుర్మలు అందరూ కూడా ఇలా అన్నదమ్ములు లెక్క. ఇలా నాకు ఉన్నటువంటి సామాజిక వర్గం మా గొల్లనే ఎక్కువ. మా బిడ్డ మా కుర్మలందరూ కలిసి కూడా గొల్ల కుర్మలం ఐక్యత ఉండి గతంలో కూడా గొల్ల కుర్మ డోల్ దెబ్బ ద్వారా కార్యక్రమం చేశాం. కాబట్టి ఈ కులాలు కాదు. ముఖ్యంగా నేను గౌడన్నలను కొట్టే అంటున్నా. గతంలో గౌడన్నలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది. ఇలా కేసీఆర్ ఏమంటుండే గౌడన్నలను తాడి మీదకి వెళ్ళి పడితేనే పైసలు ఇస్తారట. తాడి మీద పడి చచ్చిపోతే పైలు ఇస్తావు. మరి తాడెక్కేటప్పుడు ఆయనకు ఉపాధి ఇవ్వాలి కదా. ఇలా నా ముదిరాజు సోదరులు రాష్ట్రంలో 50,000 మంది 50,000 ఓట్లు 50 లక్షల ఓట్లు ఉన్నాయి. కనీసం ఒక్క సీటు ఇవ్వలే. బీసీ నాయకుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి అవుతాడనే ఉద్దేశంతో పార్టీ నుంచి పక్క తప్పించిండు. అదే కాకుండా ఇలా పద్మశాలన్నలకు సిరిసిల్లలో ఒక ప్యాకేజు, మన ఆలేరులో ఒక ప్యాకేజు. మరి నువ్వు ముఖ్యమంత్రి సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకైనా మన ఆలేరులో ఉన్న పద్మశాలలో ఏం కావాలి? రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే సిరిసిల్ల, సిద్దిపేట తరాలో నా పద్మశాలకు కూడా ఇక్కడ ప్యాకేజ్ ఇవ్వాలి. ఆలేరులో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పద్మశాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఇలా గౌడన్నలకు, ముదిరాజులకు, పద్మశాలకు, గొల్ల కుర్మలకు కూడా అన్ని 300 కాపు వాళ్ళకు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ అండ ఉంటుంది. కాంగ్రెస్ అబ్బండ వర్గాల పార్టీ, అన్ని పార్టీలను కలుపుకునే పార్టీ. ఇలా ఒక టీఆర్ఎస్, బీజేపీ ఒక మతాలకు, కులాలకు ప్రోత్సహిస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని కులాలను కలిపి అన్ని జాతులను కలిపే పార్టీ కాంగ్రెస్. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉన్నాం మనం. అంటే ఆయన గెలిచినాక మారుతాడా, లేదా జనాలతోటి ప్రజలతో ఇట్లే మమేకమై ఉంటాడా? ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున సేవ చేయడానికి ముందుకు పోతా. రోజు ఆ ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకొని ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిరుపేద కుటుంబాలకు ఎక్కడ ఏ గ్రామంలో ఇందిరమ్మ ఏంటంటే ఇందిరమ్మ పెన్షన్, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, పిల్లలకు ప్రోత్సాహకాలు. అదేవిధంగా నేను సంపాదించిన దాంట్లో ఖచ్చితంగా 50% ప్రజల కోసం నిరంతరం అంబులెన్స్ నడిపిస్తా. పేద విద్యార్థుల కోసం కష్టపడతా. ఎవరైనా ఇంత ఇల్లు కట్టుకున్నా, ఇంత చేసినా, పెళ్లి చేసినా నా వంతు సాయం ఉంటుంది. నాకున్న దాంట్లో 50% నా ఆలేరు ప్రజల కోసమే ఖర్చు పెడతా. నేను ఎమ్మెల్యే అయినా ఇంకేమైనా సేవ మాత్రం మర్చిపోను. ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా. ఏ పదవి ఉన్నా సరే పదవి ముఖ్యం కాదు, ఆలేరు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తా. కాబట్టి వీళ్ళనే వాడు ఆలేరు ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వస్తుండు. నేను నాయకుడిని కాదు, సేవకుడిగా ఆలేరు ప్రజలకు సేవలు అందిస్తా. జనం టీవీలో చాయ్ పే చర్చా కార్యక్రమం బీలైలతో ఈరోజు ముగిసింది. వచ్చినటువంటి ఐలే గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న గారు.